చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే అది మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతోనే సాధ్యమన్నారు మాజీ హోంమంత్రి పుష్ప శ్రీవాణి. మహిళా బిల్లుకు మొదటి నుంచి వైసీపీ అనుకూలమంటున్న పుష్ప శ్రీవాణితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఉమెన్ రిజర్వేషన్స్ పై మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అందుబాటులో ఉన్నారు. మేడం, ఈరోజు ఒక చారిత్రక ఘట్టం, మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ ఎలా చూడాల్సి ఉంటుంది? మీరు ఈ ఆలోచన కానీ లేకపోతే ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉందండి. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ 33% రిజర్వేషన్ అనేది వచ్చిన తర్వాత 33% సీట్లు మహిళలకు వస్తే అత్యధిక శాతం చాలా ఎక్కువ మంది మహిళలు చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టసభల్లో చర్చల్లో పాల్గొని అక్కడ వాళ్ళ సలహాలు సూచనలు కూడా పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సలహాలు సూచనలు ఏ రకంగా ఉంటాయి? మహిళలం కాబట్టి ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం, మహిళల హక్కులు కాపాడడం కోసం, మహిళల సంరక్షణ కోసం ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఖచ్చితంగా దేశంలోని మహిళల సాధికారత అనేది త్వరితగతిన ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. మహిళల విషయంలో అటువంటి డిస్క్రిమినేషన్ చాలా ఉంది. అటువంటి డిస్క్రిమినేషన్ నుంచి బయటపడి మహిళలు ఏ రంగం ఎంచుకున్నా, ఎందులో ఉన్నా ఖచ్చితంగా సత్తా చాటుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ చట్టసభల్లోకి వచ్చి వాళ్ళ సత్తా చాటుకుంటారు. మహిళల రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ సాధికారత కోసం ఫైట్ చేస్తారు. కాబట్టి దేశంలో మహిళల యొక్క ప్రగతి చాలా స్పీడ్గా వెళ్తుందని నమ్ముతూ ఈ బిల్లుని స్వాగతిస్తున్నాం. అంటే ఎటువంటి మార్పుని మనం ఆశించవచ్చు? ఇప్పుడు 33% రిజర్వేషన్ పాపులేషన్ అంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎటువంటి మార్పుని ఈ బిల్లు చట్టం ఇవ్వడం ద్వారా ఎలాంటి మార్పును మనం ఆశించవచ్చు? ఎలాంటి మార్పు అంటే కొద్దిమంది ఉంటున్నప్పుడే మహిళల కోసం, మహిళా ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఏ సమావేశంలోనైనా ప్రశ్నిస్తాము. చట్టసభలో ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా చట్టసభలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ 33% రిజర్వేషన్ వల్ల ఎక్కువ మంది ఈరోజు ఇప్పటి వరకు ఉన్న దానికన్నా 2-3 ఇంతలు ఎక్కువ మంది మహిళలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా చట్టసభలో ప్రశ్నిస్తారు, చట్టసభలో చర్చల్లో పాల్గొంటారు. అక్కడ ఇచ్చేటువంటి మహిళలకి సంబంధించినటువంటి ఏవైనా సంస్కరణల కోసం సూచనలు, సలహాలు కూడా పాలు పంచుకునేటువంటి పరిస్థితి ఎక్కువ మహిళలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా, అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా, ఇంతమంది మహిళలు గొంతెత్తి మహిళా సమస్యల కోసం ప్రశ్నిస్తే ప్రభుత్వాలు దిగి మహిళా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా అడుగులు వేస్తాయి. కాబట్టి ఈ బిల్ అనేది మహిళల కోసం ఖచ్చితంగా చాలా పూలబాట అవబోతుందనేది నేను నమ్ముతున్నాను. మహిళా సాధికారతతో పాటు వాళ్ళ హక్కుల సాధన ఏదైతే ఇప్పటికీ డిస్క్రిమినేషన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సమూలంగా మార్పులు చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును భావిస్తున్నారు. ఓవరాల్గా ఇది ఒక మహిళా లోకానికైతే ఇది ఒక వరంగాను పూల బాటగానే పుష్ప శ్రీవాణి చెప్తున్నారు. శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.